ప్రైమ్ మినిస్టర్ని పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసింది సోనియా గాంధీ గారు. ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు చేసింది మోడీ కాదు, సోనియా గాంధీ గారు. వీరేదో భారతరత్న, ఆ రత్న, ఈ రత్న ఇచ్చి ఏదో పెద్ద పేపర్లలో రాసుకుంటున్నారు. అరే బీజేపీ నాయకులారా, మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్పం గుద్దుకుంటున్నారే. మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేసింది, మరి దానికేమంటారు? ఆ రోజు ఆమె పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసరం పరిస్థితి ఆడుంటుండే. ఇన్ని ఫోజులు అవసరమా బీజేపీలకు? అది సోనియా గాంధీ గారి చరిత్ర. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు సోనియా గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ ఉండమని అడిగారు. ఈ రోజు మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యే పోస్టులకే కొట్లాడుతున్నాం. ఇక్కడ మాలాంటి వాళ్ళము ఎమ్మెల్యే పోస్ట్ కోసం కొట్లాడుతున్నాము. ఆమె ప్రైమ్ మినిస్టరే వద్దు, పివి వద్దు, మన్మోహన్ సింగ్ గారిని పెడతా అని పెట్టేసింది ఆ రోజు. ఆమె 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవుతుంటే కావాలనుకుంటే, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతుండే. కానీ పివి నరసింహారావుని కూర్చునబెట్టింది. యూపీఏ గవర్నమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ కావాలని అందరు కాళ్ళు ఏళ్ళు మొక్కిరు మా ఎంపీలు. ఆయన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టింది. నేను బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా, మోడీ ఈ రోజు ఈ రాజకీయంగా వచ్చిండు బయటికంటే దానికి దయా భిక్ష పెట్టింది ఎల్కే అద్వానీ మోడీకి. ఏ రోజైనా మోడీ గారు అద్వానీని ప్రధానమంత్రి చేస్తాను ఎప్పుడైనా ఆయన గొప్పతనం చూపించుకున్నాడా? బీజేపీలు నీతులు ఏతులు నడుపుతారే. రాముడు దేవుడు, మీరు శ్రీరామచంద్రుడు వాక్యాలు మాట్లాడతారే. శ్రీరామచంద్రుడు పరిపాలన ఏంది? తండ్రి చెప్పిన పరిపాలన చేసిండు. అద్వానీ గారు భిక్ష పెడితే రాజకీయంగా మీకు ఒక్కరోజు అయోధ్య పిలిచి కూడా ఆయనకు సన్మానం చేయలేని దుస్థితి ఈరోజు బీజేపీ పార్టీలో ఉంది. ఇంతకంటే సిగ్గుమల్ల పని ఇంకోటి ఉందా? బీజేపీ నాయకులారా, దీని మీద మాట్లాడతారా ఎవరైనా? కాబట్టి సోనియా గాంధీ గారు నైతికంగా ఆమెను విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదు. మీకు ఎథిక్స్ లేవు, విలువలు లేవు, చిల్లర రాజకీయాలు చేస్తారు మీరు. ఇది మీ చరిత్ర. సోనియా గాంధీ గారు ఆ రోజు అత్త పోయింది, అత్త బలిదానమైంది, భర్త బలిదానమైంది. అయినా ఒక కొడుకు రాహుల్ గాంధీని, ఒక కూతురు ప్రియాంక గాంధీ గారిని మళ్ళీ వారు ప్రజల ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము మళ్ళీ వాళ్ళిద్దరిని వజ్రాలుగా తయారు చేసింది. మళ్ళా రాజకీయంగా పరిపాలనలో ప్రజల మధ్యలో ఉండేటట్టుగా వాళ్ళిద్దరిని తయారు చేసింది ఆమె. అది సోనియా గాంధీ గారి గొప్పతనం. ఆమె ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి 22 సంవత్సరాలు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది.